G24 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పోలీసులతో వాగ్వివాదం, మాలతు కవిత, సునీత అరెస్ట్. అల్లూరు జిల్లా అరకులో 50 కేజీల గంజాయి పట్టివేత. వైభవంగా శ్రీ సిద్ధిలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన, అశేషంగా హాజరైన మహిళలు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసంలో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారనే సమాచారంతో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే షంబీపూర్ రాజు నివాసం వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఎమ్మెల్సీకి మద్దతుగా వచ్చిన కార్యకర్తల్ని అరెస్టు పోలీస్ స్టేషన్ కు తరలించామని, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలెవరూ గుంపులుగా ఉండదని డీసీపీ సూచించారు. మేడ్చల్ డీసీపీ పరిధిలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటిల్లో ఉద్దేశంతో ఇక్కడ షంబీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం, ఈ ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా, ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఒక గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ హౌస్ అరెస్ట్ చేయడము. ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది, వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం. సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి, పోలీసు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇదే మా న్యాయం, మా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే స్వేచ్ఛ కూడా మాకు లేదా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంట్లో బీఆర్ఎస్ సమావేశానికి బయలుదేరుతుంటే పోలీసులు తనను గృహ నిర్బంధంలో ఉంచారని, ఈ విధంగా హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో సహా చాలా మంది సీనియర్ నాయకుల్ని నిర్బంధించారని ఆందోళన వ్యక్తం చేశారు. నాటి సమైక్య ఆంధ్ర పాలనను గుర్తు చేస్తున్నారని తెలిపారు. పోలీసెస్ కట్టుకొని అక్కడికి తీసుకొచ్చింది. బట్ పోలీసులను కొడుతుంటే కూడా పోలీసులు అడ్డపడకపోతే పక్కా ఇక్కడ రేవంత్ రెడ్డి పోలీసులందరినీ మీరు సపోర్ట్ దాకా కూర్చోండి, మా పని మేము చేసుకుంటామని హుకుం జారీ చేసినందుకే పోలీసులు సాక్షి ప్రేక్షక పాత్ర వహించింది. ఇదే జరుగుతున్న తెలంగాణ. నా హక్కు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మా మీటింగ్ పోతున్నా. ఎందుకు ఆపుతున్నాను నేను? మరి నేను గాంధీని ఎందుకు ఆపలేదు? వెన్ ఈ క్లియర్లీ డిక్లేర్డ్ దట్ ఈస్ గోయింగ్ టు కౌశిక్ రెడ్డి షో. ఆయన ఆపరు, మమ్మల్ని ఆపుతారు. నిన్న మా మంత్రులను కూడా, మాజీ మంత్రులను అందరినీ కూడా అడవుల్లోకి తీసుకోపోయారు. ఎందుకు అడవుల్లోకి తీసుకోపోయారు? వాళ్ళు ఏం నేరం చేసిండ్రు? వాళ్ళను తలకొండపల్లి అడవులకు తీసుకుపోతారు, అక్కడ నుంచి కేశంపేట అడవులకు తీసుకుపోతారు. రాత్రి 12 గంటల వరకు విపరీతంగా టార్చర్. ఇదేనా మరి పోలీసింగ్? పూర్తిగా నేను ఖండిస్తున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి, ఇక్కడ అరాచక పాలన నడుస్తున్నారు. ఎవరైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోతున్నారో వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ గొంతు నొక్కుతా ఉన్నారు. నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కూడా ఎమ్మెల్యేలను నొక్కుతా ఉన్నారు. మళ్ళీ ఉల్టా మా మీదనే కేసు చేశారు. అంటే ఏం జరుగుతున్నది? ముఖ్యమంత్రి ఇది నరకుశ పాలన లేకపోతే ప్రజాస్వామ్య పాలన? దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఇప్పటికి కూడా నేను సీనియర్ పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా, మమ్మల్ని దయచేసి వదలండి, మాకు పార్టీ మీటింగ్ ఉన్నది.
మీ కాల్ కోసం నేను మళ్ళీ వెయిట్ చేస్తాను. కోకపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన్ను కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలు మాలోతి కవిత, సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వారికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల తీర్పు నిరసనగా వారు అక్కడి ధర్నాకు దిగారు. దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కాకుండా ఉండాలంటే మేము వెళ్ళాల్సిందే, మాట్లాడాల్సిందే. విచిత్రం అనిపిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారి మా ఎక్స్ మినిస్టర్ గారు నేను కలుస్తున్నందుకు మీరేందండి రిస్ట్రిక్షన్స్? నేను ధర్నా చేసేది ఉందా ఏమైనా? మీరు రావడం మీరు రాకుండా మాతో రండి, మీరు ఇబ్బంది ఏం లేదు. మీరు రండి, మాతో రండి, ఒక 10 నిమిషం కలిసి వెళ్తాము. ఆర్మీలో చేయి దెబ్బ తగిలింది, ఇప్పుడు మీరు కలిసి రావాలి, వాళ్ళు మాట్లాడి రావాలి. మేము పోయి వచ్చాక మీరు ఆపి అనవసరంగా వీళ్ళు జామ్ చేసి మీరు న్యూసెన్స్ చేస్తున్నారు తప్ప మేము కాదు కదా. నిన్న ఫస్ట్ ఇటువంటి చేస్తుంటే ఇంత విషయం రాకపోతుండే కదా. నిన్ననేమో మంచిగా తీసుకొని పోయి గాంధీగానే. అల్లూరు జిల్లా అరకులో 50 కేజీల గంజాయి పట్టివేత. స్థానిక రాజధాని జంక్షన్ వద్ద పోలీసు తనిఖీల్లో కేరళకు చెందిన కారు ఆంధ్ర నెంబర్తో గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని సి హిమగిరి తెలిపారు. ఈ సందర్భంగా కేరళకు చెందిన ఒక వ్యక్తిని, ఒరిస్సా చిత్రకొండకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని సిఐ తెలిపారు. నిందితుల కారు, సెల్ ఫోన్ కూడా సీజ్ చేశామని, వారి దగ్గర లభించిన గంజాయి విలువ 2 లక్షల వరకు ఉంటుందని సిఐ అన్నారు. గంజాయి అరికట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న దృష్ట్యా ఈ ప్రాంతంలో గంజాయి రవాణా, పండించే వ్యక్తులు, అమ్మే వ్యక్తులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు సిఐ తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేకమైన వాహన తనిఖీ ఉంటుందని, ఢముకు వద్ద ఒక చెక్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేశామని, గంజాయి అక్రమ రవాణాదారులు తప్పించుకొని పోయే మార్గాలను గుర్తించామని, ఆ మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఈ సందర్భంగా సిఐ తెలిపారు. ఈ గాంజాయి మీద కూడా ఎవరైనా కల్టివేషన్ చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఎవరైనా కలిగి ఉన్నా వాళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ గాంజాయి మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది కాబట్టి ఇప్పుడు దాని మీద ఉక్కుపాదం మోపి ఎక్కడ కూడా ఈ నిర్మూలన కోసం, గాంజాయి నిర్మూలన కోసం డైనమిక్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనంతగిరిలో పర్మనెంట్ చెక్ పోస్ట్ కూడా ఒకటి డమ్కు దగ్గర పెట్టడం జరిగింది. డైనమిక్ వెహికల్ చెకింగ్, ఎస్కేపింగ్ రూట్స్ కొన్ని ఐడెంటిఫై చేసాం, అక్కడ కూడా పెట్టి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నిన్న సాయంత్రం అరౌండ్ 16 అవర్స్ 4 గంటలకి మన పోలీస్ పార్టీ రాజధాని జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా AP 39 JB 4174 వెహికల్తో చెక్ చేయగా అందులో ఒక 50 కేజీల గాంజా డిక్కీలో ఓపెన్ చేసి చెక్ చేయగా 50 కేజీల గాంజా, అదేవిధంగా 2 వ్యక్తులు వాళ్ళ పేర్లు కనుక్కోగా నజీబ్, ఆయనది కేరళ, నజీబ్ ఆయనది కేరళ, అదేవిధంగా తుమ్మనాథ్ సిసా ఈయనది చిత్రకొండ దగ్గర బడాపదర్ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా. వీళ్ళిద్దరూ మనకి దొరకడం జరిగింది. వీళ్ళని ఇంటర్గేట్ చేయగా ఈ కేరళ నుంచి ఆయన ఒక ఫేక్ నెంబర్ AP 39 JB 4174 ఫేక్ నెంబర్ AP బోర్డు పెట్టుకొని రావడం జరిగింది. ఆయన ఒరిజినల్ బోర్డు అయితే KL కేరళ 13AR 4240 రావడం జరిగింది. ఇక్కడ ఆయనకి ఇంతకుముందు కూడా మన దగ్గర ఒరిస్సాలో ఒక ట్రైబుల్ అబ్బాయి ఆయన పరిచయం, అక్కడ ఏదో పైనాపిల్ కటింగ్ అప్పుడు పరిచయము, దానివల్ల ఆయనకి కాంటాక్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రావడం కూడా మన అరకు ఘాటి కాకుండా సీలేరు మీదరెళ్ళి, అదే సాలూరు, విజయనగరం సాలూరు మీదరెళ్ళి, అలాగా మనకి సూకి ఘాటి మీదరెళ్ళి చిత్రకొండ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 50 కేజీలు ఈ తుమ్మనాథ్ దగ్గర కొనడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా మళ్ళా వైజాగ్ వరకు డ్రాప్ చేయమంటే ఈ విధంగా ఈ పాడువ మీదరెళ్ళి జైపూర్ జంక్షన్ మీదరెళ్ళి మన అరకు రాజధాని జంక్షన్ కిందగా వస్తుండగా మనకి
వెహికల్ చెకింగ్లో దొరకడం జరిగింది. ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఒక ఫోను, 50 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీని టోటల్ వర్త్ వచ్చేసి 2 లక్షల రూపాయలు. వీళ్ళని నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎవరైనా లింకులు ఉన్నట్లయితే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. హైడ్రా వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి పెట్టుబడుల్ని అమరావతికి తీసుకుపోతున్నాడు. ఇప్పటికే మీరు హైడ్రాని బైడ్రాని హైదరాబాద్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది అంతా ఒక పెద్ద కుట్ర. రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్ కాకుండా చేస్తున్నాడు. పాడి కౌశిక్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ దిస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సమాన హక్కుల కోసం షామీర్పేట్ నల్సార్ లా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన. యూనివర్సిటీలో లా విద్యార్థులకు కల్పిస్తున్న హక్కులను తమకు కల్పించడం లేదని ఎంబీఏ, ఎల్ఎల్ఎం మరియు ఐపీఎం విద్యార్థుల ఆవేదన. లక్షల్లో ఫీజు చెల్లించి తమను సెకండ్ క్లాస్ సిటిజన్ గా పరిగణిస్తున్నారన్న విద్యార్థులు. న్యాయ విద్యాలయంలోనే తమకు న్యాయం జరగడం లేదంటున్న ఎంబీఏ, ఎల్ఎల్ఎం మరియు ఐపీఎం స్టూడెంట్స్. ఇప్పటికైనా వర్సిటీ అధికారులు స్పందించి తమకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్. బ్రీఫ్ గా స్టోరీ చెప్తాను ఏమవుతుందని చెప్పేసి, మేము మా బాధ ఏందని చెప్పేసి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము భరిస్తుంది ఏందని చెప్పేసి. ఇది ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో 3వ టాప్ 3rd యూనివర్సిటీ, టాప్ 3లో వస్తుంది యూనివర్సిటీ లాలో. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మేము లా యూనివర్సిటీ, మేము ఈక్వాలిటీ వాల్యూస్ ని, ఫ్రెటర్నిటీ వాల్యూస్ ని, అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రాపగేట్ చేస్తుందో ఆ వాల్యూస్ మేము కాపాడతామని కదా లా యూనివర్సిటీ పెట్టింది. దాని తర్వాత పాలసీలు చేంజ్ అయ్యే మమ్మల్ని అందరినీ పిలిచారు, మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, మాకు అడ్మిషన్ క్రైటీరియాలు పెట్టారు, మాకు ఫీజు పెట్టారు. మేము వచ్చాం, అడ్మిషన్ బయటకు వదిలేరు కాబట్టే కదా మేము వచ్చాం. ఇప్పుడు మేము వచ్చాము, అవతల ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే మమ్మల్ని పిలిచారంటే వాళ్ళకేదో మేము డబ్బులు ఇస్తే వాళ్ళు బాగుపడతారని మేము ఇక్కడికి వచ్చామా? వేరే వాళ్ళు బాగుపడడం కోసం మేము వచ్చామా? మేమేం అడగట్లా. మేము అడుగుతుంది ఏంటంటే బేసిక్ రైట్ టు ఓట్ ఇవ్వండి అయ్యా. మేము కడుతున్న దానికి మేము క్యాంపస్ లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడండి, అంతే అడుగుతున్నాం. సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అంట, ప్రతి దాంట్లోనూ మాకు అన్ని అంతే. మేము ఎక్కువ ఫీజు కడతాం, ఫెసిలిటీస్ ఏముండవు. అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా పైన. లేదు మీకు హక్కు ఇవ్వం మేము అంటే, మీకు హక్కు కావాలంటే మేమందరం కూర్చొని ఓటేసుకుంటారంట వాళ్ళందరూ. మాకు హక్కులు ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసుకొని మీకు హక్కు మీరు డిజర్వ్ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారంట మా బదులు. వాళ్ళు ఎవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి? వాళ్ళు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఎల్ఎల్బి స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారో దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఉంటే మాత్రమే అది స్టూడెంట్ బాడీ, వాళ్ళకి మాత్రమే రైట్ టు ఓట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా భరించాలి. ఎందుకు? అది కాస్టిజంకి అది కాదా డెఫినేషన్? మేము గొప్ప మీరు తక్కువ అనేది కాదా చెప్పేది? ఆ వాల్యూస్ ని బయట ఏదైనా అవుతుంటే వీళ్ళు ఇది చేసి అది చేసి దాన్ని పిలుస్తారు కదా, ఇలా అవ్వకూడదని చెప్తారు కదా, మీటింగ్లు ఇస్తారు కదా, ఇంటర్వ్యూలు ఇస్తారు కదా. వాళ్ళ యూనివర్సిటీలోనే, నా యూనివర్సిటీలోనే ఇది జరుగుతున్నప్పుడు నాకు అడగడానికి హక్కు లేదా? నాకు రైట్ టు ఓట్ లేదా? నన్ను ఈక్వాలిటీతో ట్రీట్ చేయొద్దా? నేను కడుతున్నా, మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు కడుతున్నారు. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, వేరే వాడు బాగుపడ్డానికి నేను రాలేదు కదా. అందరం కలిసి బాగుపడటం అదో పద్ధతి. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళు తీసుకుని ఒకళ్ళు బాగుపడిపోయి ఇంకోళ్ళు వెనక పడిపోవడం అదేం పద్ధతి? అందరం కలిసి వెళ్దాం ముందుకి. నేను అంటున్నా, మా డిమాండ్ ఇదే. ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిస్మాంటిల్ చేయాలి, అది తీసేయాలి. అందరినీ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చేయాలి. ఇది థర్డ్
థర్డ్ టాప్ లా యూనివర్సిటీ కదా. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినప్పుడు వాల్యూస్ ప్రాపగేట్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ లోపల చేయరా? డిఫరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్, సపరేట్ ఈజ్ నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వాళ్ళే కదా ప్రీచ్ చేస్తారు, వాళ్ళే చెప్తారు కదా. మీరు సపరేట్, మేము సపరేట్, కానీ మీరు ఈక్వల్. డిఫరెన్స్లు ఉంటాయి. మన దాంట్లో హిందీ మాట్లాడే తెలుగు వాళ్ళు మాట్లాడే ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు, ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు, ఆడుంటారు, ఈడుంటారు. అందరూ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాదా? అందరూ కాన్స్టిట్యూషన్ లో నాకంటూ హక్కు ఉంది కదా, రైట్, ఓటు హక్కు ఉంది కదా, అంతే ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరికి కోకాపేటలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇది హౌస్ అరెస్ట్ నిన్న అరికపూడి గాంధీని చేసి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. నిన్న నిజంగా గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగేది కాదు కదా అన్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి అజెండా అన్నారు. నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి. నువ్వు చక్కగా లేవు. ఫస్ట్ పాపం పోలీసులు ఏమంటావు? ఇన్ఫ్యాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇవాళ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండు, మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండు. మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? దీంతో తేట తెల్లం కదా. నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి, పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు. కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌస్ అరెస్ట్ చేసినావు. ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న నిజంగా నువ్వు గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నావు? దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా. ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు. రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తా ఉన్నాం. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు, ఈ రకమైన అణచివేతలను 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు. కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది. ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది. వరద బాధితుల్ని ఆదుకోవడానికి మేము వెళ్తే మా మీద రాళ్ల దాడి చేస్తారు. దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు కాదా? దాని మీద ఇప్పటిదాకా వీడియోల్లో లైవ్ టెలికాస్ట్లో దుండుగలు కరబడతా ఉంటే ఆ గుండాల్ని అరెస్ట్ చేయడం నీకు చేత కాదా? దట్ మీన్స్ దీని వెనుక ప్రేరణ నీది, ప్రోత్సాహం నీది, కుట్రదారుడివి నువ్వు. నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా జరుగుతుంది. G24 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన నిన్న జరిగిన దాడిని ఖండించిన బౌద్ధ నగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ ప్రజా వ్యతిరేక అణచివేత ధోరణి పట్ల నిరసన వ్యక్తం చేసిన కార్పొరేటర్ ఈ రోజు పోలీసులు ఉదయాన్నే 5 గంటలకి వారసిగూడ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కొద్దిసేపు కూర్చోబెట్టి తర్వాత హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నాతో పాటు టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు బెజ్జంకి రాజేష్, పాక సాయి, మస్తాన్, బాబా, ప్రసాద్ తదితరులు ఉన్నారు. అంటే ఇంకా 2 o'clock క్లోజ్ అన్నారు కదా. అది ఇంకా టైం కన్ఫర్మ్ కాలేదు. ఓ మ్యాండేటరీ నైరైతే అన్నా అందరూ Gracias.
స్థానిక నాలెం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఢాల్టా మురళి లలిత దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన వైభవంగా జరిగింది. సుమారు 3000 మంది మహిళలు ఈ కుంకుమార్చన వేడుకకు హాజరై అమ్మవారికి పసుపు, కుంకుమ, శ్రీ కూర్మ బొమ్మ, తాబేలతో ప్రత్యేక పూజలు చేశారు. కాగా 14వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ రామ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గణేష్ ఊరేగింపు నిమజ్జనం ఉంటాయన్నారు. 22వ తేదీ భక్తులకు భారీ అన్న సమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింజ్మల్ల నారాయణ, డాల్టా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కోపర్తి మురళి, పింకేష్, సోహాన్, పెద్దమర్ల బద్రి, నింబలపూడి గోవింద్, ఈవో అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం నాలెం భీమరాజు వీధిలో 174వ సంవత్సరం నడుస్తున్న ఈ ఉత్సవ నవరాత్రుల్లో భాగంగా ఇవాళ 7వ రోజు లక్ష్మీదేవి కుంకుమ పూజలో సుమారు 1500 మంది దాకా ఇవాళ పూజ చేసుకుంటూ మేము ఆలయంలో 1260 మందికి రెడీ చేసినా సరే ఇవాళ 1500 మంది పైన ఇవాళ వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకోవడం ఈ ప్రాంగణానికే ఎంతో శుభ సూచకం. ఇంత ఘనంగా జరగడం గత 20 ఏళ్ళలో కూడా ఇదే మొట్టమొదటిసారి. సహస్ర లక్ష్ములు మా ముంగిట వచ్చి నిలిచినట్టు మా అందరు కమిటీ సభ్యులందరూ కూడా భావిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు భక్తులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ మా కమిటీ రాత్రి 1:30-2 వరకు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళంతా హర్నేసలో తెలుపుతున్నాం. ఈ రోజు వరసిద్ధి వినాయకుని నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈ 7వ రోజు అమ్మవారికి శుక్రవారం పూట సుమారుగా 15,000 మంది పైగా ఈ రోజు అమ్మవారిని చేసుకునే అవకాశం కల్పించిన గణేష్ కమిటీ వారందరికీ కూడా మా మహిళలందరి తరపున నమస్కారం తెలియజేసుకుంటూ నాలెం భీమరాజు వీధిలో ఉన్న వరసిద్ధి వినాయకుని గణేష్ మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే మరింత ఘనంగా చేసుకోవాలని మహిళలందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఆనందంతో అందరూ ఉండాలనుకుంటూ ఆశీస్సులు మన రాజమహేంద్రవరం ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ కమిటీ వారికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలండి. ఇవాళ నాలెం భీమరాజు వీధిలో మనందరం ఇవాళ 9 రోజుల నవరాత్రులు ఎంతో ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. రోజుకొక రకమైన కళ్యాణాలు, వెంకటేశ్వర కళ్యాణము, గణేష్ కళ్యాణము, ఇలా ఎన్నో కార్యక్రమాలు. కుంకుమ పూజ అనేది కూడా చాలా దివ్యమైనది. మొత్తం ఇక్కడ అనుకున్నది 1200 మంది అయితే 1500 మంది దాకా ఇక్కడ మొత్తం అందరు పుణ్యశ్రీలు కుంకుమ పూజకి కలవడం జరిగింది. చాలా ఘనంగా ఎంతో అందంగా ఆనందంగా చేసుకుంటున్నాము. మనం అందరం కూడా చక్కగా సుమంగళిగా ఉండాలని ఎంతో ఆనందంగా చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి మనకు అందరికీ ఇంతటి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ, వినాయకుడి గుడి సభ్యులందరికీ, శెట్టి జగదీష్ గారికి, అలాగే బాల్డా మురళి గారికి, సిద్ధార్థ గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసులతో వాగ్వివాదం, మాలతు కవిత, సునీత అరెస్ట్. అల్లూరు జిల్లా అరకులో 50 కేజీల గంజాయి పట్టివేత. వైభవంగా శ్రీ సిద్ధిలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన, అశేషంగా హాజరైన మహిళలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.